ఎందుకంటే అసలు కొంచెం రోడ్డు డెవలప్ అయిన తర్వాత ట్రాఫిక్ కోసం తీసుకున్న ప్లాన్ రోడ్ ఎప్పుడో కొంతమంది తీసుకుంటారు. దాన్నేమో ఒక పోర్షన్ తీసేసి బిల్డింగ్ చేసుకున్నాం. అదే షాపింగ్ తీసుకున్నాం. షాపింగ్ చేస్తే షాప్ ఏమవుతుంది, హోటల్ పెడతారు, 17 షాప్లు ముందు వస్తాయి, పార్కింగ్ లేదు. అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ వెళ్ళగానే షాప్ ఉంది మా వాటిలో కిందంతా పూర్తిగా షటర్ అంతా ఇచ్చారు. ఆ రోజుల్లో ఇచ్చారు పంచాయతీలోనే షటర్ పార్కింగ్ కింద. కానీ అన్ని షాపులు చేసుకుని అది తీసుకున్నారు. ఇంకా గవర్నమెంట్ అంటే ఆ షాప్ ముందు మన కాలువ, పెద్ద కాలువ, ఆ కాలువ మీద పూలు అమ్ముకుంటారు అక్కడ రోజు వచ్చి. నాకే రోజు 100 రూపాయలు మన 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 గతంలో కూడా చెప్పాడు, గతంలో కూడా పొలిటికల్ గా చెప్పాం. దానికి వసూలు చేస్తున్నాం. 4-5 రోడ్లు వచ్చి పూర్తిగా గర్మే ఇక్కడ రోడ్లు ఎవరు రావట్లేదు. ఒకటి పాత స్టేట్ బ్యాంక్ నుంచి కంటిన్యూ ఆపరేషన్ వాళ్ళందరూ రోడ్లు కట్ చేసుకున్నారు. అలాగే పాత కోర్టు పార్లమెంట్ సెంటర్ నుంచి పాత కోర్టు తొలగడైన రోడ్డు చాలా బిజీ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, అది మొత్తం అటు గోడ ఉంది. ఆ గోడ అది కూడా ఆపరేట్ చేసుకుని మొత్తం అంతా బ్యాటరీలు, మెకానికల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సర్వీస్ సెంటర్ వరకు ఉన్న అది విపరీతమైన ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. కనీసం బైక్ మీద కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. క్లీన్ చేయకపోతే కృష్ణాబజార్ లో చాలా రోడ్ ఎక్కువ ఉంటుంది, చాలా చిన్న రోడ్ అది. పోలీస్ స్టేషన్ చెప్పినట్టు అక్కడ మనం 2 షాపులు పర్మిషన్ ఇచ్చామా? అది అంతా కలిపి 20 అడుగులు ఉండాలి. మరి మనం ఎక్కడ తీసుకున్నాం పార్కింగ్? అక్కడికి కొత్తగా మన ఓపెన్ చేశారు, బియ్యం కూడా పెడతారు. అక్కడ లారీ వస్తుంది, వ్యాన్ వస్తుంది, అన్ని వస్తున్నాయి. మనం చేసిన తప్పది రోడ్డు పెట్టి కొంత దీపి చేసుకున్నాం. అక్కడ బిర్యానీ సెంటర్ 4-5 ఉన్నాయి. ఆ బిర్యానీ సెంటర్ మందు తాగడానికి పార్కింగ్ ఎక్కడ చేస్తున్నారంటే కనీసం అంటే సెన్స్ లేకుండా అక్కడ పార్కింగ్ జరుగుతుంది. దానివల్ల నడిచిపోయేవాడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. ప్రతిరోజు చూస్తున్నాం. అంటే అది మన మీడియా వాళ్ళు రాయటం లేదు, అధికారులు స్పందించట్లేదు, ఎవ్వరికి కనీసం దాని మీద మినిమం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. అది చాలా ప్రమాదకరం. ఎవరికో ఏదో జరిగిన రోజు మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు పరిగెడతారు, పోలీసు వారు పరిగెడతారు, మేము కూడా సానుభూతులు చెప్తాం. కానీ అది ఎవరో ఆ లోటు తీర్చలేదు, కాస్త మీరే చేయాలి. ఇంకోటి జిగ్జాగ్ డ్రైవ్ అంటారు కదా, చాలా ఇబ్బంది ఉంది. ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సంక్రమణ వేసుకుని వెళ్తున్నాడు. అది సీసీ కెమెరా ఉన్నాయి. మనం 2-3 ఆగి మనం ప్రత్యేకంగా చూడవలసిన లేదు. దాని మీద ఎవరు ప్రాబ్లం అవుతుందండి. లేదు సార్, ఈ మధ్య అయితే కంపల్సరీగా ఈ ఎవరైతే ఓవర్ స్పీడ్ వెళ్తుంటారో మైనర్ డ్రైవింగ్ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి, డిఎస్పీ గారి ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఎందుకంటే లైసెన్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మైనర్ డ్రైవింగ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఫైన్స్ కూడా కొత్త ఫైన్స్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. మీరు మొత్తం ఫోన్ వెళ్తుంటారా 4 కేసులు వచ్చింది. ఫోన్ పక్కన చదవండి, ఇలా బయట రాక ఫోన్ జోబులు పై జోబులు ఫోన్ పెట్టుకోవడం. విలేకరులు కూడా మన విలేకరులు కూడా అలాగే అయింది. అవును సార్, మా దృష్టికి వచ్చాయి. అక్కడ కేసులు కూడా రిలీజ్ చేసాం. మనకి ఎక్కువగా ఏంటంటే మనకి కెమికల్ స్కూల్ ఉంది కదా, ఆ రూట్లో మనకి పెద్దపూర్ సెంటర్లో, అలాగే మనకి శారదానగర్ రూట్లో కూడా మన దృష్టికి రావడం జరిగింది. అక్కడ ఆల్రెడీ మనకి టైం తిరిగిని వాళ్ళు కూడా ట్రాఫిక్ గురించి, లారీ గురించి, బస్సుల గురించి, ఏ టైమ్స్ ఆటోలు వెళ్ళాలి, ఏ టైమ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మీరు చెప్పి దాన్ని మనం అమలు చేసి వచ్చి నీటి కూడా వెళ్ళాలి సార్. ఎస్సీ గారు సీఏ గారు ఆయన వచ్చి వదిలేండి నెలలో కంప్లీట్ చేసుకున్నాం. మనకు బాగుంటుంది. ఇప్పుడు ఎవరైతే ఉన్నా సర్వీస్ ఆఫీసర్ వాళ్ళు లేకపోవడం వల్ల ఏమవుతుందని అంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద బెడ్ సిస్టమ్ ఉన్నట్టు చేసిన తర్వాత దేని ముందు పార్టీ చూపిస్తున్నారా లేదా పార్టీ పెడుతున్నారా షాప్ పెడుతున్నారా ఒకసారి రిలీజ్ చేయండి. ఒకసారి 4-5 సార్లు పట్టుకెళ్ళిపోతే స్పాట్ ఖాళీ అవుతుంది.
ఆవిడ చేస్తారు అవి ఇవి కూడా పెట్టేస్తారు, మొత్తం మొదలెట్టి పెట్టేస్తారు. అలాగే తర్వాత పాత పాలక శాఖ నుంచి తొలగ స్కూల్ వరకు. ఇంకేం చేయాలంటే పార్కింగ్ లేకపోవడం వల్ల ఇవన్నీ కొంత రోడ్డు పెట్టారు. పార్కింగ్ అసలు అదే షాప్ లోనే ఆర్టీఓ బంగ్లాకి అడ్డుకోవడానికి ఆఫ్ చేసుకుని షాప్ లో పెట్టుకున్నాం. ఆ షాప్ లో పెట్టుకున్నాను మేము ఈ ట్యాక్స్ చేస్తున్నాము. ట్యాక్స్ చేస్తున్నాము, ఇన్కమ్ వస్తున్నాము. కాకపోతే రోడ్డు పెట్టేస్తారు సార్ మొత్తం. చేస్తాం సార్. మేము వెళ్ళిపోయి మీ ఆనుకుంటున్న వస్తారా వెళ్ళిపోతారా? అప్పుడే కాదండి మీటింగ్ సార్ బయట గమ్ముతారా సార్ మాకు ఫోన్ చేసి చెప్పండి. ఇమీడియట్గా మా పీపీఎల్ గారు పంపిస్తారు, కంపల్సరీగా పంపిణీ చేస్తాం. మేము మీకు చెప్తాం, మీరు ఆనుకుంటున్న వస్తారా పక్కకి వెళ్ళిపోతే మీరు వెళ్ళిపోతారని తీసుకుంటారు. ఎక్కడ